అఖండ భారతంలో అదానికో న్యాయం ఆడబిడ్డకో న్యాయం అంటూ సంచలన ట్వీట్తో ఎమ్మెల్సీ కవిత రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ జాగృతి కమిటీ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. కులగణన సర్వేపై బీసీ రిజర్వేషన్ అమలు వ్యవహారంలో జాగృతి కమిటీ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ రోజు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థిని శైలజ కుటుంబ సభ్యులను పరామర్శించారు. గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారంతో 10 నెలల కాలంలో 42 మంది విద్యార్థులు చనిపోయారని, ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యార్థులు చనిపోతున్నారని కవిత విమర్శనాస్త్రాలు సంధించారు. కవిత పొలిటికల్ యాక్టివ్ రోల్ తీసుకోవడంతో తెలంగాణ జాగృతి సభ్యులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అదానీ వ్యవహారంపై బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత సంచలన ట్వీట్ చేశారు. బీజేపీ ప్రధాని మోదీపై కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. జైలు నుంచి విడుదలయ్యాక తొలిసారి కవిత రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ఎన్నిసార్లు ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని కవిత ప్రశ్నించారు. అఖండ భారతంలో అదానీకో న్యాయం ఆడబిడ్డకో న్యాయమా అని ప్రశ్నించారు కవిత. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయడం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయడం మాత్రం కష్టమా అని కవిత ప్రధానిని ప్రశ్నించారు. ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని కవిత సూటిగా ప్రశ్నించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి రామ్ నరేష్ అడిగి తెలుసుకుందాం. రామ్ నరేష్, చెప్పండి, కవిత ఎప్పుడైతే జైలు నుంచి వచ్చారో అప్పటి నుంచి సైలెంట్ గా ఉండి అదానీ విషయంలో మాత్రమే కవిత ట్వీట్ చేయడానికి గల కారణం ఏంటి? బోనా, మనం ప్రధానంగా చూసుకోవచ్చు. కవిత అంటే లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లిన తర్వాత ఆ బెయిల్ పై విడుదలయ్యారు. ఆగస్టు 28న ఆమె బెయిల్ పై విడుదలయ్యి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. అప్పటి నుంచి పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. రాజకీయంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అదేవిధంగా మీడియా ముందుకు కూడా వచ్చిన దాఖలాలు కూడా లేవు. కాకపోతే అదానీ వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు మాత్రము కవిత కొన్ని కీలక సంచలన ట్వీట్ చేశారు. అంటే అఖండ భారతంలో అదానికి ఒక న్యాయము ఆడబిడ్డకు ఒక న్యాయమా, అన్ని ఆధారాలు లేకుండా ఆడబిడ్డనైతే వెంటనే అరెస్ట్ చేస్తారు, కానీ అన్ని ఆధారాలు ఉన్నా కూడా అదానీని ఎందుకు అరెస్ట్ చేయట్లేదంటూ మోదీని ప్రశ్నిస్తూ ఆమె సంచలన ట్వీట్ చేశారు. అక్కడి నుంచి ఆమె రాజకీయంగా రీఎంట్రీ ఇచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మనం ఆ ట్వీట్ ద్వారా ఆమె కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. బీజేపీని అదేవిధంగా మోడీని ప్రశ్నిస్తూ ఆమె ట్వీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆమె తెలంగాణ జాగృతికి సంబంధించిన కమిటీ సభ్యులతో ఒక కీలక సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఆ కీలక సమావేశంలో ప్రస్తుతం జరుగుతున్న కులగణన సర్వేతో పాటు బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై తెలంగాణ జాగృతికి సంబంధించిన ముఖ్య నేతలు అదేవిధంగా వివిధ జిల్లాలకు సంబంధించిన కీలక కార్యకర్తలతో ఆమె ఒక సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి అంటే కులగణన సర్వేకి సంబంధించిన డెడికేషన్ కమిటీకి ఈ నివేదిక అంటే అన్ని జిల్లాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని కులగణన డెడికేషన్ కమిటీకి త్వరలో సమర్పించే అవకాశం ఉంది. మరోవైపు గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తినేసి ఎవరైతే విద్యార్థులు ఇటీవల కాలంలో మరణిస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి ఆమె స్పందించారు. ఈ రోజు అంటే నిమ్స్ హాస్పిటల్లో ఆసిఫాబాద్ కొమరం జిల్లాకు చెందిన శైలజ అనే విద్యార్థిని కలుషిత ఆహారం తినేసి తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమె పరిస్థితి క్రిటికల్ గా ఉండటంతో నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఆ విద్యార్థిని సంబంధించిన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కూడా సూచించారు. ఈ సందర్భంగా ఆమె ప్రభుత్వంపై కొన్ని విమర్శలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలల కాలంలోనే గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని దాదాపు 42 మంది విద్యార్థులు చనిపోయారని చెప్పేసి, ఈ విద్యార్థుల చావుకు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి, అంటే అన్ని సంక్షేమ శాఖలు కూడా ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయి, అయినా కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి, దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి బాధ్యత వహించాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎవరైతే ఇప్పటివరకు ఈ 10 నెలల కాలంలో 42 మంది విద్యార్థులు చనిపోయారు వారందరికీ సంబంధించేసి ప్రభుత్వం తరఫున 10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేయడం జరిగింది. అయితే మనం ప్రధానంగా చూసుకోవచ్చు, లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత బెయిల్ పై వచ్చిన తర్వాత ఆమె దాదాపు 3 నెలల పాటు పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటూ సైలెంట్ గా ఉన్నారు.
అదాని వ్యవహారం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఆమె పూర్తిగా యాక్టివ్ రోల్ తీసుకొని రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే విధంగా అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకుంటే 3 రోజుల వ్యవధిలోనే 3 కీలక అంశాలపై ఆమె ముందుకు రావడం జరిగింది. ఒకటి వచ్చేసి అదాని వ్యవహారం, మరోవైపు కులగణనకు సంబంధించిన సర్వేకి సంబంధించి దానికి సంబంధించిన వివరాలను సేకరించేసి దాన్ని కులగణన డెడికేషన్ కమిటీకి దానికి సంబంధించిన నివేదిక సమర్పించేందుకు ఆమె అన్ని జిల్లాల నుంచి తెలంగాణ జాగృతికి సంబంధించిన కమిటీ సభ్యుల ద్వారా మొత్తం వివరాలను సేకరిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక నివేదిక తయారు చేసి ఆ నివేదికని కులగణన డెడికేషన్ కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బూసా వెంకటేశ్వర్లు ఆయనకి సమర్పించే అవకాశం ఉంది. త్వరలోనే ఈ నివేదికను ఇస్తారు. అదేవిధంగా గురుకుల పాఠశాలలో ఇటీవల కాలంలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్న ఘటనలు వరుసగా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడంలో ఈ అంశంలో కూడా ఆమె స్పందించడం జరిగింది. అంటే కవిత కీలక రోల్, అంటే యాక్టివ్ రోల్ తీసుకొని ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అటు కేంద్ర ప్రభుత్వంతో కూడా తన యుద్ధాన్ని అంటే పోరాటాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఒక సంకేతం అయితే క్లియర్ సంకేతం అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.